హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పాల ముంజలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడ్డానికి బూరెల్లా ఉన్నాయి కదండి, తినడానికి కూడా ఇంచుమించు అలానే ఉంటాయి. ఈ పాల ముంజలు ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది, లేదా ఎవరికైనా స్వీట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. తక్కువ టైంలో చేసుకోవచ్చు. ముందుగా పూర్ణం చూద్దాము. పూర్ణం కోసం పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇది 1/2 కేజీ వరకు ఉంటుందండి. శనగపప్పుని బాగా కడుక్కోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నానండి. మీరు చిన్న గ్లాస్తో కానీ కప్పుతో కానీ ట్రై చేసి చూడండి. శనగపప్పుని ఇలా బాగా కడుక్కున్నాం కదా. ఇలా కడుక్కున్నాక 1 గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇలా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 7-8 విజిల్స్ రానివ్వాలి. 7-8 విజిల్స్ వస్తే పప్పు కరెక్ట్గా ఉడుకుతుందండి. అదే నానబెట్టారనుకోండి, నీళ్ళు కూడా ఎన్ని పట్టవు, ఎక్కువ విజిల్స్ అవసరం ఉండదు. ఆవిరంతా పూర్తిగా పోయాక మూత తీసుకోవాలి. ఆవిరిపోకుండా మూత తీసారనుకోండి, పప్పు అస్సలు ఉడకదు. చూడండి, చక్కగా ఉడికింది కదా. ఇలా మెత్తగా ఉండాలి. అలాగే ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళు మనకి కట్టులాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకోవాలి. ఈ శనగకట్టు చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. శనగపప్పు కానీ కందిపప్పు కానీ ఇలా విడిగా ఉడికించి వార్చాల్సి వచ్చినప్పుడు ఆ నీళ్లు కట్టులాగా ఉపయోగించుకోవచ్చు. ఈ కట్టులో కొంచెం చింతపండు, ఉప్పు వేసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. పోపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పండగలప్పుడు కాకపోతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదండి, అందుకే వేయలేదు. ఇంతేనండి, శనగకట్టు తయారైంది. ఇప్పుడు మళ్ళీ శనగపప్పుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి. మరీ మెత్తగా మెదపాల్సిన అవసరం ఉండదు. ఎలా అయినా మెత్తగానే ఉడికిపోయింది కాబట్టి బెల్లం వేసాక ఇంకా మెత్తగా అయిపోతుంది. అందులోనూ పూర్ణంకి అక్కడక్కడ శనగపప్పు కనిపించేలా ఉంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 4 యాలకులు వేసి కలుపుకోవాలి. బెల్లం వేసాక ఇది మళ్ళీ పలచబడుతుందండి. పూర్తిగా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకున్నట్టు ఉంటుంది. పూర్ణం ఉడకడానికి కాస్త టైం పడుతుంది. మంట మాత్రం పెంచకూడదు. ఇలా చిన్న మంట మీద ఉడికించుకుంటేనే బాగుంటుంది. పూర్ణంకి పాకం ఎంత బాగా వస్తే అంత బాగుంటుంది. చూడండి, ఇది కొద్ది కొద్దిగా దగ్గర పడుతుంది కదా. ఇంకా బాగా దగ్గర పడాలి. గిన్నెకి అంటుకోకుండా దగ్గరకు వచ్చినట్టుంది అంటే మనకి అయినట్టే. ఈ విధంగా ఉండాలండి. ఇలా పూర్తిగా దగ్గర పడుతుంది. ఇలా వచ్చింది అంటే మనకు అయినట్టే. మీరు చిన్న ముద్ద చేసి చూస్తే కూడా వండవుతుంది. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. మనకి పండగలకు కాకుండా మీరు నార్మల్గా చేయాలి అనుకున్నప్పుడైతే పూర్ణం ముందు రోజైనా చేసేసుకోవచ్చు. మనకి ఇది మిగిలితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. 15 రోజుల వరకైనా ఉంటుంది, అస్సలు పాడవదు. చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు తోపు పిండి చూద్దాము. తోపు పిండి కోసం 1 గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, తెల్ల రవ్వ, అది. ఇప్పుడు ఇది ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 గ్లాస్ ఉప్మా రవ్వకి అదే గ్లాస్తో 2 గ్లాసుల పాలు, 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా 3 గ్లాసులు సరిపోతాయండి. పాలు కాగాలి. పాలల్లో ఇంకా నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, పాలు ఇలా కాగినాయి కదా. ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా తీసుకున్న ఉప్మా రవ్వలో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు వేయడం వల్ల పైన చప్పగా లేకుండా ఉంటుంది. ఇంకా పంచదార కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు.
ఉప్పు వేసి కలుపుకున్నాక ఇలా ఉప్మా రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఉండ కట్టకుండా ఉంటుంది. మనం ఉప్మా చేసేటప్పుడు ఎలా అయితే చేస్తామో అలాగే ఇది వెంటనే దగ్గర పడిపోతుందండి. మంట మాత్రం పెంచకూడదు, లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా దగ్గర పడాల్సిన అవసరం ఉండదు. చల్లారేక ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది చల్లారిందండి, మనకి చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది. పూర్తిగా చల్లారాల్సిన అవసరం ఉండదు. ఇలా చల్లారేక చేతికి నూనె రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. చేతికి నూనె రాసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఇలా రౌండ్ బాల్లా చేసి ఈ విధంగా చిన్న అప్పడంలాగా ఒత్తుకోవాలి. ఇది పల్చగా ఉండకూడదండి, ఇలా మందంగా ఉండాలి. ఇలా అప్పడంలా ఒత్తుకున్నాక పూర్ణం ముద్ద పెట్టి ఈ విధంగా చుట్టూ కవర్ చేసుకోవాలి. మనకి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి, ఎందుకంటే పిండి మనం సాఫ్ట్గా ఉడికించుకున్నాం కాబట్టి మీకు అస్సలు శ్రమ అనిపించదు. ఇలా చుట్టూ కవర్ చేసుకొని ఇలా అన్నారనుకోండి, మీకు రౌండ్గా వస్తుంది. పగుళ్ళు లేకుండా ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఎంత బాగుందో కదా. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఒక వాయికి సరిపడినన్ని చేసుకోవాలండి. ఒకేసారి అన్నీ చేసి పెట్టుకోకూడదు, ఆరిపోతాయి. ఇవి ఆరిని అనుకోండి, నూనెలో వేసేసరికి విడిపోతాయి. అలాగే మిగతా పిండి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే నూనెలో వేయగానే విడిపోతాయి. పూర్ణమంతా బయటకు వచ్చేస్తుంది, నూనె లాగేసినట్టు అయిపోతాయి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పాల ముంజలు వేసి వేయించుకోవాలి. మనం తీసుకున్న ప్యాన్ బట్టి ఇవి వేసుకోవాలండి. ఇప్పుడు నేను చిన్నది తీసుకున్నాను కదా, ఒక 4 అలా వేసుకుంటే సరిపోతుంది. అదే 5 వేసారనుకోండి అసలు ఇవి వేగవు సరిగ్గా. ఇవి వేసిన వెంటనే కదపకూడదు. ఈ విధంగా వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. వెంటనే కదిపారనుకోండి ఆ పిండంతా గరిటెకి అంటుకుపోతుంది. అలాగే పాల ముంజలు చాలామంది తడిపిండితో చేస్తారండి. మనం అరిసెలకి తడిపిండి ఎలా ఆడించుకుంటామో అలాగా, కానీ అది ఉడికించుకునేటప్పుడు ఉండకట్టేస్తుంది. ఉండకట్టకుండా ఉడికించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా ఉప్మా రవ్వతో చేసిన దానికి అదేముండదండి, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె కూడా పీల్చవండి, చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు నూనె కాస్త వేడవనివ్వాలి. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, పాల ముంజలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. ఇవి ఒక రోజు వరకు నిల్వ ఉంటాయి. పూర్ణం బూర్లు చేయడం కష్టం అనుకునే వాళ్ళు ఇలా చేయొచ్చండి. ఎందుకంటే ఇవి విడిపోతాయేమో అన్న భయం కూడా ఉండదు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకుని మసాలా వడలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ టైంలో చేసుకోవచ్చు. మసాలా వడలకి ముందుగా పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి. నేను పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నానండి. అంటే మనకి ఇది 1/2 కేజీ వరకు ఉంటుంది. అలాగే శనగపప్పు నానడానికి కాస్త టైం పడుతుంది. 3-4 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. అలా నానితేనే వడలు చాలా బాగా వస్తాయి, లేదంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి. నేను 4 గంటలు నానబెట్టానండి. నానిన తర్వాత ఇలా బాగా కడుక్కోవాలి. పప్పు కడుక్కున్నాక 1-2 స్పూన్ల శనగపప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా శనగపప్పుని ఏదైనా చిల్లులు గిన్నెలోకి వేసి నీళ్లు వాడే వరకు 10-15 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. వెంటనే మనం పప్పుని మిక్సీ పట్టకూడదు. అలా మిక్సీ పట్టామనుకోండి పిండి చాలా లూజ్గా ఉన్నట్టు ఉంటుంది. నేను 15 నిమిషాల పాటు అలా ఉంచేసాను. చూడండి నీళ్ళు ఎలా వచ్చినాయో. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. పప్పు ఒకేసారి ఎక్కువగా వేసుకోకూడదు. చూడండి, వడలకి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం రవ్వలా ఉంటుంది. ఇలా ఉంటేనే వడలు క్రిస్పీగా ఉండి బాగుంటుంది. మరీ మెత్తని పేస్ట్ లాగా ఉండకూడదు. ఇప్పుడు ఇదే విధంగా మిగతా పప్పు అంతా
మిక్సీ పట్టుకోవాలి. నేను తీసుకున్న ఈ పప్పు 3 సార్లు మిక్సీ పట్టానండి. చూడండి, మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న శనగపప్పు, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర అరకప్పు పుదీనా ఆకులు, చిన్నగా కట్ చేసిన తోటకూర 1 కప్పు. మసాలా వడలకి ఖచ్చితంగా తోటకూర వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అలాగే మీకు పచ్చిమిర్చి ఇలా ముక్కల్లా వద్దు అనుకుంటే కచ్చాబచ్చాగా మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. ఇలా కలుపుకునేటప్పుడు ఇంకా నీళ్లు కానీ ఏమీ వేయకూడదు, ఇది ఇలా గట్టిగానే ఉండాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక బాల్స్ అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వడలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది, అన్నీ ఒకే సైజులో ఉంటాయి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు వడలు ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా అరిచేతిలో పెట్టుకొని ఇంకొక చేత్తో ఇలా అంటే సరిపోతుంది. ఇవి పల్చగా ఉండకూడదు, అలాగే వేళ్ళతో నొక్కకూడదు, ఇలా కాస్త మందంగానే ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె ఈ విధంగా వేడవ్వాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలు వేసి వేయించుకోవాలి. సరిగ్గా వేడవకుండా వేస్తే వేగానే మనకి విడిపోతాయి, అలాగే నూనె లాగేస్తాయి. ఇవి వేసిన వెంటనే కదపకూడదు, కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగుతాయి, పెద్ద టైం పట్టదు. చూడండి, కొంచెం కొంచెం రంగు మారుతున్నాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా రంగు మారితే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. ఇంతకన్నా రంగు వచ్చే వరకు వేయించకూడదు. ఇంతకన్నా వేయించారనుకోండి మరీ గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వడలన్నీ వేసుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు కూడా మళ్ళీ నూనె కాస్త వేడయ్యాక వేసుకోవాలి. ఇదే మసాలా వడని కొంతమంది శనగపప్పుకు బదులుగా బొబ్బర్లతో కూడా చేస్తారు, అది కూడా బాగుంటుంది. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో, నూనె కూడా పీల్చవు, చాలా బాగా వస్తాయి. ఇంతేనండి, మసాలా వడ తయారైంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. వీడియోలో బెల్లంతో రవ్వ లడ్డూలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. రవ్వ లడ్డూకి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. తెల్ల రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ, ఇది మనకి ఇంచుమించుగా 1/2 కేజీ వరకు ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 6 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మనకి రవ్వ వేయించుకోవడానికి ఏదైనా మందపాటి ప్యాన్ కానీ నాన్ స్టిక్ కానీ పెట్టుకోవాలి, లేదంటే రవ్వ మాడిపోతుందండి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు తీసుకున్నానండి. బాదం పప్పుని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో ఉప్మా రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతుంది. అలాగే మనకి రవ్వ వేగడానికి కూడా కాస్త టైం పడుతుంది. చూడండి, ఇది కాస్త చూడ్డానికి ముద్దగా ఉన్నట్టుంది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంది అంటే మనకి నెయ్యి సరిపోయినట్టు. ఇలా లేకుండా పొడి పొడిగా ఉంది అనుకుంటే ఇంకాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తక్కువ ఉన్నా రవ్వ సరిగ్గా వేగదు, పచ్చివాసన కింద ఉంటాయండి మనకు లడ్డూలు, అంత రుచిగా ఉండదు. రవ్వ ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా వేగితే సరిపోతుంది, మనకి రంగు కూడా మారుతుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి వేయించుకోవడానికి సరిపడా నెయ్యి వేసుకోవాలి. నేను ఒక 2.5 స్పూన్ల వరకు వేసుకున్నానండి. నెయ్యి వేడవ్వాలి. నెయ్యి వేడయ్యాక 1 కప్పు రవ్వకి అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి మీడియం ఫ్లేమ్లో
వేయించుకోవాలి. నేను కొబ్బరి కోరేది ఉంటుంది కదండి, దాంతో కోరుకున్నాను. లేదా మీరు మిక్సీలో అయినా మిక్సీ పట్టుకోవచ్చు. కొబ్బరి కరెక్ట్గా సరిపోతుందండి, మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, కొద్దిగా రంగు మారుతుంది. ఇప్పుడు ఇది రవ్వలోకి వేసుకోవాలి. ఇది బాగా చల్లారాలండి, ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడిగా ఉండగా లడ్డూలు చేస్తే చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఇదనే కాదు, పంచదారతో అయినా సరే అంతే. రవ్వ బాగా చల్లారిందండి. ఇప్పుడు లడ్డూలు చేసుకుందాం. ఇందులో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, అలాగే 1 కప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం పొడి వేసుకోవాలి. మనకి బెల్లం పొడి బయట ఇలా దొరుకుతుందండి, తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం పొడి వేసి కలుపుకోవాలి. అలాగే ఇది మామూలు బెల్లం పొడి అనండి, ఆర్గానిక్ కాదు. బెల్లం పొడి బాగుంటుందండి, టీ, కాఫీ, జ్యూసెస్లో కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక 1 కప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో 1/2 కప్పు పాలు తీసుకోవాలి. ఈ పాలు కూడా బాగా వేడిగా ఉండకూడదు, కొంచెం వేడి తక్కువ పాలు పోసుకుంటే బాగుంటుంది. పాలన్నీ ఒకేసారి వేసుకోకూడదు, ముందు కొన్ని వేసి ఇలా కలిపి చూసుకోవాలి. చూడండి, బాగా పొడి పొడిగా ఉంది కాబట్టి ఇంకాస్త పోస్తున్నాను. కరెక్ట్గా 1/2 కప్పు పాలు సరిపోతాయండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మనకి ముద్దగా ఉన్నట్టుంది కదా, ఇలా ఉండాలి. మనకి లడ్డు కూడా అవుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం పాలు ఎక్కువయ్యి ఇంతకన్నా లూజ్గా అనిపిస్తే కంగారు పడక్కర్లేదు. కాసేపు అలా ఉంచేసారనుకోండి, గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత మీరు లడ్డూలు చేసుకోవచ్చు. ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి చెయ్యిని ఒకసారి కడుక్కొని తుడిచి ఈ విధంగా చేసుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం, ఇంకా చిన్నవి కావాలి అనుకుంటే కూడా చిన్నవి చుట్టుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. అస్సలు పంచదార కంటే కూడా బెల్లంతో చేసినవే ఎక్కువ బాగుంటాయి. పాలు కూడా ఎక్కువ పట్టలేదు కాబట్టి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, త్వరగా అస్సలు పాడవు. అలాగే లడ్డూలు చుట్టేటప్పుడు మనకి చేతికి రవ్వంతా అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు చుట్టడానికి వీలవదు. మధ్య మధ్యలో చేతిని ఒకసారి స్పూన్తో ఇలా తీసుకొని చుట్టుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇంతేనండి, రవ్వ లడ్డూలు తయారైనవి. గట్టిపడిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. నాకు కరెక్ట్గా 22 లడ్డూలు అయినాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.